మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. వణికిపోతున్నాడు, వాలిపోతున్నాడు, చెయ్యలేకపోతున్నాడు. ఇప్పుడు అర్జునుడు జగదేక వీరుడు, అందులో సందేహం లేదు. కానీ భీష్ముడిని ఎదిరించాలంటే పాశుపతాస్త్రం లాంటి దారుణమైన అస్త్రాలు ప్రయోగించాలి తప్ప మామూలు అస్త్రాలతో ఆయన్ని చేయలేము. అలాగని పాశుపతం లాంటివి వేస్తే అవి ఆటం బాంబులు, అవి ఏమవుతాయో తెలియదు. వాటి పరిణామాలు మళ్ళీ అర్జునుడే తట్టుకోవడం కష్టం. ఇవి అమెరికా వాడి దగ్గర బాంబుల్లాగా ఉన్నాయని బెదిరించే వ్యవహారాలు తప్ప ప్రయోగించేవి కావు. అందుకని పాపం ఆయన ఏమి చేయలేక వణికిపోతూ వాలిపోతూ కూడా యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు పరమాత్మ అర్జునుని యొక్క మందరశ్మిత్వాన్ని, భీష్ముని యొక్క మదోద్రేకాన్ని చూసి చెలించి గోవిందుడు దారుణ రోషంబడరగ నారాయణుడప్పుడు శైరణందొరగి వెసంతేర నొగల భగ్గములిడి క్రూరత క్రూరత మునికేల మునికోల ఎత్తుకొని ఇలా కురికెన్. రోమాంచితమైన ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం మనం. చక్రం తీసుకుని శ్రీకృష్ణ పరమాత్మ కిందికి దురికాడు. ముందుగా చర్నాకోల అందుకున్నాడు. వేసేస్తాను భీష్ముడిని. ఏమిటయ్యా ఎంతసేపు అయ్యా ఇది? ఆస్త్రం ఈ అస్త్రం అంటే ఏమిటా? జగత్ ప్రళయం రప్పించడానికి భీష్ముడు సిద్ధంగా ఉంటే దారుణ రోషం బడరగా, దారుణమైన కోపం కలిగింది పరమాత్మకు కూడా. గమనించండి, భగవంతుడు కోపం వచ్చే పరిస్థితి మనం తేకూడదు. దేహంలోనైనా దేశంలోనైనా చాలా అకృత్యాలు, అన్యాయాలు భగవంతుడు సహిస్తాడు. ఎందుకంటే మీరు చేసుకుంటున్నారు, మీరు అనుభవించండి. ఎందుకు అనవసరంగా కల్పించుకోవడం? ఎందుకంటే కల్పించుకుంటే ఆయన ఇబ్బంది ఆయనకుంది. ఏ అవతారం ఎత్తి కల్పించుకున్నా మళ్ళీ అక్కడ కొంతమంది చేత వచ్చే వరాలో శాపాలో ఆయన అనుభవించాలి, తప్పదు. ఆది విష్ణువునైనా అవతారం ఎత్తించి కర్మఫలమొసంగు కర్మభూమి, హైందవ భూమి అంటే అంతే. దేవుణ్ణి కూడా వదిలిపెట్టదు. నువ్వు అవతారం ఎత్తాయి, వాళ్ళు కొట్టుకుంటుంటే నీకేం పని? మంచిది, నువ్వు అనుభవించు. అందుకని తప్పదు. అందుకే దేవుడు సాధారణంగా కల్పించుకోడు. మనం అనుకుంటూ ఉంటాం ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, దేవుడు ఏం కల్పించుకున్నాడు, గుళ్ళోనే జరుగుతున్నాయి అండి. కల్పించుకోడమ్మా. కానీ మీరు కాస్త కొంచెం కాలం వేచి చూడండి, అవి చేసిన వాళ్ళందరూ నెమ్మదిగా అనుభవిస్తారు. అది ఇంకా మితిమీరింది, తప్పదు అనుకున్నప్పుడు యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడెక్కడ ధర్మానికి విపరీతమైన అవమానము, విపరీతమైన నష్టము జరుగుతోందో, అధర్మానికి వైభవం పడుతోందో, అంత తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను నేనే సృష్టించుకుంటా అంటే సమాజంలో ఏదో ఒక వర్గంలో, ఏదో ఒక కులంలో, ఏదో ఒక మతంలో, ఏదో ఒక ప్రాంతంలో ఎవరో ఒక తల్లి గర్భాన ఆయన పుడతాడు. సమాజంలో వ్యక్తిగానే పుడతాడు. అప్పుడు కూడా గుర్తించలేని అజ్ఞానుడు ఆయన మామూలు వ్యక్తి అనుకుంటాడు. శ్రీకృష్ణుడిని అనుకోలేదా, శ్రీరాముడిని అనుకోలేదా, షిరిడీ సాయిని అనుకోలేదా, సత్యసాయిని అనుకోలేదా, మనమనగా ఎంతండి అనుకుంటారు ఖచ్చితంగా. ఆ అసాధారణమైన లీలలు బయటపడుతుంటే కొందరు గుర్తిస్తారు, కొందరు గుర్తించలేరు. గుర్తించిన వాడు బాగుపడతాడు, గుర్తించిన వాడు పోతాడు. నమ్మి చెడినవాడు లేడు, నమ్మక బాగుపడినవాడు లేడని. అంచేత అది లెక్క. దారుణ రోషంబడరగ నారాయణుడప్పుడు, ఒక్కసారిగా నారాయణుడు శైరణం దొరగి సహనాన్ని కోల్పోయాడు. ఆయన కూడా భగవంతుడు చేతం సహనాన్ని కోల్పోయేంత అవినీతి, క్రౌర్యం దేహంలోనూ దేశంలోనూ కుటుంబంలోనూ పెరగకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకని అటువంటి పరిస్థితి వేళ ఏమవుతుందంటే భీష్ముడు ఇలా రెచ్చిపోతూ ఉంటే జన నష్టం విపరీతంగా జరిగిపోతుంది. సామాన్య జనులు, అర్జునుడికి కాదు నష్టం ఇక్కడ. ఆయన ఎలాగోలా తప్పించుకుంటాడు, పాండవులు తప్పించుకుంటారు. కానీ సామాన్య జనులు, ఎందుకంటే ఆయన పాండవులను ఏమీ చేయలేక సామాన్య జనుల్ని, మామూలు సైనికుల్ని లక్షల మందిని చంపేశాడు ఇప్పటికీ. ఈ 9వ రోజున కనీసం 150,000 మంది ఎగిరిపోయారని దారుణంగా. 9వ రోజు భీష్ముడి యొక్క అంకె ఎంత అంటే 150,000 సుమారుగా. సామాన్యమైన వ్యవహారం కాదు. అందుకే ఈయన దిగాల్సి వచ్చింది. తేర నొగల పగ్గములిడి, వెంటనే ఆ పగ్గాలు అక్కడ బారేశాడు. నొగల సారథి కూర్చున్న చోట్లో బారేశాడు. క్రూరత, భయంకరమైన కోపం వచ్చింది. క్రూరంగా కనిపిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఒక్కసారిగా మునుకోల ఎత్తుకుని కిందికి దిగాడు, శంఖం ఊదాడు. పాంచజన్య శంఖము ప్రపంచ ధార్మికాంకము ఆదిదేవుడ అర్తావనుడు ఉదరణాంగణమున. పాంచజన్య శంఖము ప్రపంచ ధార్మికాంకము ఆదిదేవుడ అర్తావనుడు ఉదరణాంగణమున. 1000 మంది భీష్ములు, 10,000 మంది కర్ణులు, 100,000 మంది ద్రోణులు కలిసి వచ్చినను మా పార్థు చేతిలో చచ్చువారే
అని రాయబారన్నాడు. ఆవేళ కర్ణుడికి చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు. 1000 మంది భీష్ములు, 10,000 మంది కర్ణులు, 100,000 మంది ద్రోణులు కలిసి వచ్చినను మా పార్థు చేతిలో చచ్చువారై. అటువంటి పార్థుడి వేళ మందరశ్మి అయ్యాడు. కానీ ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. అందుకే పరమాత్మ తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటున్నాడు. ఏమిటా ప్రతిజ్ఞ? సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము చెందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షుల వారలుపేక్ష చేసిరి అది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. రాయబారంలోనే చెప్పాడు ఆయన ధృతరాష్ట్ర మహారాజుతో. సత్యం అసత్యం చేతిలో ఓడిపోతున్నప్పుడు, ధర్మం అధర్మం చేతిలో నష్టపోతున్నప్పుడు సమర్థుడైన వాడు చూస్తూ ఊరుకూడదు. రాసేవాడు రాయాలి, కూసేవాడు కుయ్యాలి, చేసేవాడు చెయ్యాలి, కోసేవాడు కొయ్యాలి. ఏది చేసేవాడు చేయగలిగిన వాళ్ళు అది చెయ్యాలి. అలా చేయకుండా ఊరుకుంటే అది వాళ్ళకే నష్టం, మొత్తం సమాజంతో పాటుగా వాళ్ళు కూడా నష్టం. ఆ విజ్ఞత ఉపయోగించడం కోసం ఇక్కడ పురుష ప్రయత్నం. ధర్మానికి అధర్మం వల్ల, సత్యానికి అసత్యం వల్ల హాని జరుగుతుంటే హిందువులైన వాళ్ళం ఓటు వేయడానికి ఆలోచిస్తే ఎలాగండి? ఖచ్చితంగా ఎవరికి వేదలుచుకున్నో వాళ్ళకి వేయాలి తప్ప వాళ్ళు రాష్ట్రంలో నెగ్గరరా, కేంద్రంలో నెగ్గరరా, ఈ వ్యాఖ్యానాలు నీకు అనవసరం. వేదలుచుకున్న వాడికి అంతే. ఉన్నవాళ్ళలో మంచివాళ్ళు ఎవరు వాళ్ళని చూసుకోవడం, వేసేయడం. వాడు ఏ పార్టీ అయినా కానీ మనకు అనవసరం. వ్యక్తుల మంచితనమే అంతో ఎంతో కాపాడుతుంది. అలా చేసిన వాడిని నేను కాపాడుతాను, చేయకపోతే వాడు నష్టపోతాడు కానీ నేను ఊరుకోను అన్నాడు. ఆయన ఏం చేస్తాడట? ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. ధర్మాన్ని తరింపజేయడం కోసం, నిస్తారకం సత్యాన్ని శుభాన్ని కలిగించడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆయన. అంటే మన ప్రయత్నం మనం చెయ్యాలి, జయం ప్రధానం కాదు. పరమాత్మ దైవ సహాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. అందుకని ఒక్కసారిగా కిందికి దిగాడు ఆయన, చక్రం పట్టాడు. ధరణీ చక్రము గ్రక్కునన్ గదల దిగ్ధంతావళి శ్రేణి కంధరముల్ మృగ్గబడన్ దిశావలయముత్కంపంబుగా నీ బలంబురులన్. ధృతరాష్ట్ర మహారాజా, కళ్ళు లేవు, చెవులు మూసుకో, ముక్కులు మూసుకో, సర్వాంగాలు మూసుకో. పరమాత్మ కోపం వచ్చే పని చేశాడు. మీ అబ్బాయి దుర్మార్గుడు 8 ఏళ్ల నాడు వాడు చంపించి ఉంటే, కనీసం దేశ బహిష్కార శిక్ష విధించి ఉంటే నీకు, నీ కొడుక్కి, నీ సైన్యానికి, నీ దేశానికి గతి పట్టేది కాదు. శ్రీ వెంకటేశ్వరుని చేత చక్రం పట్టించిన దుర్మార్గులయ్యా మీరు. ధరణీ చక్రము గ్రక్కునన్ గదల దిగ్ధంతావళి శ్రేణి కంధరముల్ మృగ్గబడన్ దిశావలయముత్కంపంబుగా నీ బలంబురులన్ బారగ భీష్ముపై గవిసే. నీ బలంబురులన్ బారగ భీష్ముపై గవిసే. రౌద్రోద్రేకముంజూచి ఖేచరలోకమ్మును సంచలింపహరి. రౌద్రోద్రేకముంజూచి ఖేచరలోకమ్మును సంచలింపహరి. చెంచద్బాహు ఘోరాకృతిన్, చెంచద్బాహు ఘోరాకృతిన్. రౌద్రరసావతారం అండి ఇది. ఆకాశంలో వాళ్ళు దిగొచ్చారట. కారణం ఖేచరులు. ఖేచరతీతి కేచర. ఎవరై ఖేచరులు అంటే కిన్నెరులు, కింపురుషులు, సురులు, సిద్ధులు, యక్షులు, గరుడులు, గంధర్వులు, విద్యాధరులు, నాగజాతి వీరులు మొత్తం వచ్చేసారు. ఎందుకని? వైకుంఠంలో దొరకది సన్నివేశం. వైకుంఠంలో నేరుగా ఎవరి మీద చక్రం పట్టడు ఆయన, మానవుడుగా అవతరిస్తాడు. వైకుంఠంలోనే సంహరించాల్సినంత సీను వీళ్ళకి లేదు నిజం చెప్పాలంటే. అందుకని ఒళ్ళు మండింది. ధర్మం కోసం, అధర్మం కోసం పోరాడతాడా మంచివాడు అయ్యండి, చేసిందే తప్పు అని పైగా ఇంత బాధిస్తాడా మన పట్టుకుని చూసేద్దాం వ్యవహారం ఇవ్వటం అని ఒక్కసారిగా రౌద్రరసం మళ్ళీ రౌద్ర రసావతారంగా, మూర్తిభవించిన రౌద్ర రసావతారంగా ఆయన ఉండేసరికి వైకుంఠంలో కూడా ఈ దృశ్యాన్ని మనం చూడలేమని కిందికి దిగి వచ్చారు కేచరులు ఒక్కసారిగా. ఎంత సంక్షోభం కలిగిందండి. ధరణి చక్రము గ్రక్కునన్ గదల. భూమండలం మొత్తం కదిలిపోతుంది. దిగ్ధంతావళి శ్రేణి కంధరముల్ మృగ్గపడన్. దిగ్గజాలన్నీ ఉన్న ఐరావతము, కుముదము, అంజనము, వామనము, సుప్రతీకము, పుష్పదంతము మొదలైన వాటి మెడలు ఇలా నరికినట్టుగా అయిపోతున్నాయి. మెడలో గంటలు కిందికి వేలాడిపోతుంటే అవి కిందికి వాలిపోయినాయి. దిగ్ధంతావళి శ్రేణి కంధరముల్ మృగ్గపడన్. వాటి మెడలు వాలిపోతూ ఉండగా, దిశావలయం ఉత్కంపంబుగా, దిశలు మొత్తం విచ్ఛిన్నమైపోతూ ఉండగా, ఉత్కంపం ఇలా వణికిపోతున్న ఏ దిశలో ఏ దిశ కలిసిందో అన్ని దిశలకి ఒకటే దశ, నాశన దశ. ప్రళయకాలం సమీపించిందా అనుకుంటున్నారు కౌరవ పాండవ సైన్యంలో చూసేవాడంతా. అర్జునుడే స్వయంగా వణికిపోతున్నాడు. బావకి ఇంత కోపం వచ్చింది ఏమిటి, ఈయన బావేనా భగవంతుడయ్యాడా ఒక్కసారిగా? మళ్ళీ ఈ భగవంతుడిని బావ చేయడం ఎలాగేది? అయ్యో నేను ఇంకా పరాక్రమించవలసిందే అనుకుంటున్నాడు పాపం. మమకారానికి, అహంకారాన్ని భగవంతుడు సహించడు. భగవంతుడికి శత్రువు అహంకారం ఒకటే కాదు, మమకారం కూడా. గుర్తుపెట్టుకోండి, తెంచుకోవలసిన మొట్టమొదటి బంధమే మమకారం.
అందుకని నీ బలం బురులను బారగా మొత్తం నీ కౌరవ సైన్యమంతా చెంచలించి పరిగెడుతూ ఉండగా దిక్కులేని విధంగా ఏడుస్తూ ఉండగా రక్షించండి రక్షించండి అని భీష్ముపై గవిసే ఆయన యొక్క ఉద్రేకాన్ని రౌద్రోద్రేకాన్ని చూసి ఖేచరలోకమును సంచరించే ఖేచరలోకం కూడా సంచరించిందయ్యా. చెంచద్బాహు ఘోరాకృతిని ప్రకాశించేటువంటి బాహువుల యొక్క భయంకరమైన ఆకారంతో శ్రీకృష్ణుడు అలాగా ఒక్కసారిగా భీష్ముని మీదకి పడ్డాడు. ఇంత చేసి మునికోల ఎత్తుకొని ఇంకా చక్రం పట్టిన విషయం మనకి చెప్పాల. ఇంకా మునికోల చర్నాకోల ఎత్తుకుని ఇది చాలు, చక్రం ఎంతసేపు అండి స్మరిస్తే వస్తుంది ఒక క్షణం అని భీష్ముడి దగ్గరికి ముందుకు పరిగెత్తుకుంటూ వెడుతున్నాడు. ఆ పరిగెత్తుతున్నటువంటి పరమాత్మని భీష్ముడు ఏ రకంగా ధ్యానం చేశాడో ఈ రాత్రి మనమంతా భీష్మ పితామహుని యొక్క ధ్యానంలో మునిగిపోదాం. ఉత్కంఠాభరితమైన ఈ చక్రం పట్టిన సన్నివేశాన్ని, ఆయుధం పట్టిన సన్నివేశాన్ని, చర్నాకోలాన్ని చక్రంగా మార్చిన సన్నివేశాన్ని 23:30 గంటల్లో తెలుగు పద్యాల్లో ఆస్వాదిద్దాం. సెలవు.